యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అలాంటి వాళ్ళని క్షమించాలా? క్షమించి వదిలేయాలా? నిలువున నరికి పాతరయ్యాలి. బాబాయ్, నువ్వు కలగ చేసుకోవడం వల్ల గొడవలు మరింత పెద్దవవుతాయి తప్ప సమస్యలు పరిష్కారం కావు బాబాయ్. నేను కూడా పరిష్కారం కోరుకోవట్లేదమ్మా. వాళ్ళు చేసిన తప్పుడు పనిని నిలదీయాలనే వచ్చాను. పద, వాళ్ళ లెక్కేంటో సెటిల్ చేద్దాం. రామా. బాబాయ్ బాబాయ్, నీకు దండం పెడతాను, ఆగు. ఎల్లి ఏడ్చేస్తావు బాబాయ్. నీ అన్న కూతుర్ని మోసం చేసి ఇంటి నుంచి గెంటెత్తావా అని వాళ్ళతో గొడవడతావు. నీ ఆవేశం తగ్గకపోతే వాళ్ళని సావకొడతావు. అదే కదా జరగబోయేది. కానీ మేమది కోరుకోవట్లేదు. ఇప్పటికే పగలతో 2 కుటుంబాలు మొక్కలైపోయాయి. ఎప్పటికైనా కలవాలని కోరుకుంటున్నాం బాబాయ్. అందుకే ఇలా ఉన్నాము. అవునరా వీరనారాయణ, నువ్వు వెళ్ళి గొడవ పడ్డం వల్ల సమస్య ఇంకా పెద్దదవడం తప్ప పరిష్కారం కాదురా. నా మాట వినరా. అమ్మా, ఆ వెధవలిద్దరూ లత తప్పు చేసిందనో, లత వాళ్ల మాట వినలేదనో ఇంటి నుంచి పంపించుంటే అర్థం ఉండేదమ్మా. కానీ నిన్నడ్డం పెట్టుకుని బతికున్న నిన్ను చావబోతోందని అబద్ధం చెప్పి లతను పంపించారు చూడు, అది నాకు నచ్చలేదమ్మా. ఆ తండ్రి కొడుకులిద్దరిని క్షమించను. రామలత. బాబాయ్, బాబాయ్ ఒక్కసారి నా మాట విను బాబాయ్. ఒరే వీరనారాయణ, బాబాయ్ ఒక్కసారి వాగమ్మా. బాబాయ్ ఆగరా. బాబాయ్ ఆగు బాబాయ్. వద్దురా బాబాయ్, ఒక్కసారి నా మాట విను బాబాయ్. చెప్పేది విను. నువ్వు కూర్చోమ్మా. అయ్యో, ఏంటి బాబు ఇలా జరిగింది? చిట్టమ్మ, ఆయన ఆవేశం చూస్తుంటే అస్సలు ఆగేటట్లేరు. ఈ విషయం మానసాదేవి గారికి ఫోన్ చేసి చెప్దాం. కనీసం ఆవిడైనా జాగ్రత్త పడతారు. లేదు బాబా, ఈ విషయం ఫోన్తో ఆగదు. మనం కూడా వెళ్ళాల్సిందే. పద బాబా. పద. ఏమండి, కాఫీ. ఏంటి తల్లి కొడుకులిద్దరూ తెగ సైకిల్ చేసుకుంటున్నారు? ఏం లేదండి, ఈరోజు మన వర్మ కార్కి పంచర్ పడిందంట. పంచరు కారుకు పడదు, కారు టైర్కి పడుతుంది. అదేనండి, టైర్కి పంచర్ అయితే పాపం సహాయం చేసేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డాడంట. అవునన్నా, మధ్యలో మెకానిక్ షాప్ కూడా ఎక్కడ లేదు. పైగా వెళ్ళడానికి ఆటోలు గాని బస్సులు గాని ఏమీ లేవు. ఏం చెయ్యాలా, ఎలా పంచర్ వేయాలా అని ఆలోచిస్తుంటే మధ్యలో లతొచ్చి సహాయం చేసిందా? అవునండి, మీకెలా తెలుసు? మీరిద్దరూ అంత ఆతృతగా నాతో ఏదో చెప్పాలనుకున్నప్పుడే నాకు అర్థమైంది. అది ఆ లత గురించే అని. ఏంట్రా, మనసు మెత్తపడుతోందా? పెళ్ళాం మీద ప్రేమ పెరిగిపోతుందా? అదేం లేదన్నా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తే మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం కదా, అదే కదా సంస్కారం. అయితే ఇప్పుడు నాకు సంస్కారం లేదంటారా? చిచి, నా ఉద్దేశం అది కాదు నాన్న. రేయ్, నువ్విప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది లత నీకు చేసిన సాయం గురించి కాదురా, ఆ లత తండ్రి నాకు చేసిన అవమానం గురించి. అవమానం నేనెలా మర్చిపోతాను నాన్న, ఎప్పటికీ గుర్తుంటుంది. గుర్తుండాలి, అప్పుడే నువ్వు నా కొడుకు అనిపించుకుంటావు.
రామ్మా బాబాయ్ వెళ్దాం రా. బాబాయ్ బాబాయ్ నేను చెప్పేది వినండి బాబాయ్. రామ్మా. బాబాయ్ ఒక్కసారి బాబాయ్ 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 అమ్మా చిట్టమ్మా నువ్విక్కడికి ఆ వేసిన తర్వాత బాబాయ్ నువ్వు లత విషయంలో ఏం మాత్రం తొందరపడినా లత జీవితం అయోమయంలో పడిపోతుంది బాబాయ్. దయచేసి ఆవేశపడకు బాబాయ్. నేను ఆవేశపడకపోతే లత జీవితాంతం బాధపడుతుందమ్మా. అది నీకు సంతోషమేనా? గొడవ పడితేనే సమస్యలు సద్దుమణుగుతాయని నువ్వు అనుకుంటున్నావు బాబాయ్. ఈ గొడవల వల్ల లత ఏంటికి శాశ్వతంగా దూరం అవుతుందేమోనని నేను భయపడుతున్నాను బాబాయ్. అవును సార్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నామని తప్పుగా అనుకోకండి. కొన్ని సమస్యలకి మౌనమే పరిష్కారం చూపిస్తుంది. ప్రస్తుతం మనం మౌనంగా ఉండడమే అందరికీ మంచిదని నా అభిప్రాయం సార్. మీ అభిప్రాయం మీరు చెప్పారు. నా అభిప్రాయం కూడా నేను చెప్తాను. మీతో కాదు, ఆ రఘురామ్ గాడితో. లత పదమ్మా. బాబాయ్ బాబాయ్ నా మాట ఒకసారి విను బాబాయ్. బాబాయ్ నువ్వు ఎన్నైనా చెప్పరా, ఆ లతని ఇంటి నుంచి గంటేసినా, ఇన్ని అవమానాలు చేసినా సిగ్గు లేకుండా నీకు సహాయం చేయడానికి వచ్చింది అంటే ఇదేదో వాళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకంలా అనిపిస్తోంది. వాళ్ళందరికీ నాటకం ఆడాల్సిన అవసరం ఏముందండి? ఏయ్, నీది కోడి బుర్ర, అంతవరకు ఆలోచించడమే వచ్చు. కానీ నాది పులి బుర్ర, ఎంతో ఆలోచించడం వచ్చు. రే రఘురామ్, బాబాయ్ ఎరా, నన్నేమీ చేయలేక, నా మీద పగ తీర్చుకోలేక, నా అన్న కూతుర్ని అడ్డు పెట్టుకోవడానికి నీకు సిగ్గులేదా? ఏయ్, మాటలు మర్యాదగా రానివ్వు. సిగ్గులేంది నాకు కాదురా, నీ అన్న కూతురికి. అందుకే మెడపట్టి బయటికి గెట్టినా సిగ్గు లేకుండా మా ఇంట్లో కడుగు పెట్టింది. మావయ్య, నువ్వన్నట్టు నా చెల్లికి సిగ్గు లేకో సీము నెత్తురు లేకో నీ ఇంట్లో అడగట్టలేదు. మా బాబాయ్ రమ్మంటేనే వచ్చింది. అవును మావయ్య, నన్ను క్షమించమని అడగడానికో మీ అబ్బాయి మనసు మార్చడానికో నేను రాలేదు. మా బాబాయ్ బలవంతంగా తీసుకొస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఇదే నిజం. వాడితో మాట్లాంటమ్మా. రే రఘురామ్, నిక్షేపంగా ఉన్న మా అమ్మకి గుండె నొప్పి వచ్చిందని అబద్ధం చెప్పావు. నా అన్న కూతురికి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించావు. అది నమ్మి నా దగ్గరికి వచ్చిన నా అన్న కూతుర్ని తప్పు చేశావనే వంకతో బయటికి గెంటావు. ఇప్పుడు చెప్పరా, సిగ్గులేందెవరికి, బుద్ధి లేందెవరికి? నీకా మాకా? హలో వీరనారాయణ గారు, ఇది మా కుటుంబ విషయం. మేము తేల్చుకుంటాం. మధ్యలో తలదొచ్చడానికి మీరెవరు? బయటికి పోండి. ఒరే పిల్లకాకి, మేనమావతో ఇలాగేనట్రా మాట్లాడేది? అయినా నిన్ను పెంచిన వాళ్ళకి బుద్ధుంటే కదరా నీకు బుద్ధుండడానికి. వాళ్ళు పగలు, ప్రతీకారాలు, కక్షలు నూరిపోసారే తప్ప ప్రేమలు, అభిమానాలు, గౌరవ మర్యాదలు నేర్పిస్తేనే కదా నీకు రావడానికి. అన్నయ్య, వాళ్ళేదో ఆవేశపడ్డారని మీరు ఆవేశపడితే అపార్థాలు పెరిగి అనర్థాలుగా మారతాయి తప్ప ప్రయోజనం ఏముండదన్నయ్య. నా మాట విని వెళ్ళిపోండి అన్నయ్య. మీకు చేతులెత్తి మొక్కుతాను. బాబాయ్, అవును బాబాయ్, అత్తే మాట్లాడినావు కదా, ఇప్పటికే వెళ్ళిపోతా. పద బాబాయ్, సీపే తినండి బాబాయ్. నువ్వు ఆగు చెట్టేమా. ఏ రఘురామ్, మా అమ్మని నన్ను అడ్డం పెట్టుకొని నా అన్న కూతుర్ని అవమానించి బయటికి గెంటేశావు. అమాయకురాలి ఉసురు పోసుకున్నావు. నిన్ను ఊరికే వదిలేస్తాననుకున్నావేమో. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి
నా అన్న కూతుర్ని హింసించారని నీ మీద కేసు పెడతా. తండ్రి కొడుకులు ఇద్దరిని జైలు పాలు చేస్తా. రే, కేసు పెడితే చూస్తూ కూర్చుంటావు అనుకున్నావా? అయినా ఏమని కేసు పెడతావు? తనని మేమైనా కొట్టామా, తిట్టామా, చిత్రహింసలు పెట్టామా కేసు పెట్టడానికి? ఏది నీ అన్న కూతుర్ని చెప్పమను, మా మీద కేసు పెడతామని. చెప్పిస్తా. అమలత, నీ జీవితంతో ఆటలాడుకుంటున్నా ఈ తండ్రి కొడుకులకి బుద్ధొచ్చేలా గట్టిగా చెప్పు. చెప్పమ్మా. నన్ను క్షమించు బాబాయ్, నేను చెప్పలేను. ఇంత పిరికి దానివి మా వంశంలో ఎలా పుట్టావమ్మా? రేయ్, నా కూతురు పెట్టకపోతే ఏంట్రా? తన తరపున నేను కేసు పెడతాను. చా, ఆవేశంలో నీకు మతిపోయినట్టుందిరా. కేసు పెట్టాలంటే ఫస్ట్ నీ దగ్గర సాక్ష్యం ఉండాలి. అన్నిటికీ మించి నా మీద కేసు పెట్టేంత దమ్ము నీకుండాలి. రేయ్, నీలాంటి ఎదవ మీద కేసు పెట్టడానికి దమ్మెందుకురా? ఒక చిన్న కంప్లైంట్ ఉంటే చాలు. మర్యాదగా చేసిన తప్పుకు చెంపలేసుకొని నా అన్న కూతుర్ని కాపురానికి తీసుకొచ్చుకున్నారా సరే, లేదంటే అబ్బా కొడుకులిద్దరికీ చిప్పకూడు తినిపిస్తా. ఒరే వీరనారాయణ, ఏంట్రా అర్థం పర్థం లేని మాటలు? వాడు చచ్చిపోతే ఆ తర్వాత ఏడ్చేదెవర్రా? నీ అన్న కూతురు కాదా? అవును బాబాయ్, ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు అన్నంత మాత్రాన్ని కేసు పెట్టవు, పెట్టలేవు. ఆ విషయం నీకు తెలుసు, మాకు తెలుసు, కానీ వాళ్ళకేం తెలుసు? వాళ్ళు నిజంగా నువ్వు కేసు ఎడతావనుకుంటే, నిన్ను అపార్థం చేసుకుంటే, లేకపోతే ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోదా? ఆహాహాహా, ఈయనేమో అనాల్సిన మాటలు అన్నీ అనడం, మీరేమో కప్పిపుచ్చడం. ప్లాన్ అదిరింది. ఇదేనా? ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? వర్మ, ముందుగా ప్లాన్ చేసి మేము ముందుండడానికి మేము మీ అంత తెలివైన వాళ్ళం కాదు. చూసావమ్మా, చిట్టె మొదన ఎంత మాట అందో. మేము ముందుగా ప్లాన్ చేసి ముంచుతున్నామంట. ఏ, మా అక్క అన్న దాంట్లో తప్పేముంది? నన్ను ఇంటి నుంచి గెంటడానికే కదా మా నాన్నమ్మకి లేని గుండె నొప్పిని ఉందని చెప్పారు. నన్ను భయపెట్టి ఆ ఇంటికి వెళ్ళేలా చేశారు. ఇవన్నీ నిజాలు కాదా? ఏంటే నోరులేస్తుంది? అయినా నిన్నే వద్దనుకొని గెంటేశాక సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు? నోర్మాయ్, నోర్మాయ్. నీకు దండం పెడతానన్నయ్య, వదిలే అన్నయ్య. ఏంటమ్మా అతనికి దండం పెట్టేది? రే, సిగ్గులేంది లత కాదురా మనకి. అందుకే అభం శుభం తెలియని పిల్ల మీద నిందలు వేసి ఇంట్లోంచి గెంటేశాం. ఇంకా ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావురా? నోరు మీవే పనికి మళ్ళిందానా? నా ముందే నా చెల్లెల్ని ఏమైనా అన్నావో ప్రాణం తీస్తా. రేయ్, నీకు చెల్లెలు లేదు, చచ్చింది అన్నావు కదరా. మరి ఇప్పుడెక్కడి నుంచి పుట్టుకొచ్చిందిరా చెల్లి? ఏమండి? రేయ్, నీతో మాట్లాడరా? ఆఖరిసారిగా అడుగుతున్నా, మా లతని కాపురానికి తీసుకెళ్తారా లేదా? చచ్చినా సరే దాన్ని నా కోడలిగా అంగీకరించను. ఏం చేసుకుంటావో చేసుకోపో. అయితే నేను చెప్పేది కూడా విను. ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు, మీ అబ్బా కొడుకులను అరెస్ట్ చేస్తారు, జైల్లో చిప్పకూడు తింటారు. అలా చెయ్యకపోతే నా పేరు వీరనారాయణే కాదు. అదే జరిగితే
నా పేరు రఘురామే కాదు. నీకు చేతనైంది చేసుకోపోరా. అయ్యో చేస్తాన్రా. నాకు చేతనైంది నేను ఖచ్చితంగా చేస్తా. మీరిద్దరూ జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉండండి. అనయ్య ఆవేశపడద్దనయ్య. కేసులు కోర్టులు పోలీసులు అంటే పోయేది మనింటి పరువే అన్నయ్య. ఆ బుద్ధి వాడికి చెప్పు, నాకు కాదు. అన్నయ్య పదమలత బాబాయ్ రా. రామ్మా. మావయ్య బాబాయ్ ఏదో ఆవేశాలు అన్నాడు తప్ప నిజంగా మా మీద కేసులు పెట్టాడు మావయ్య. కేసు పెడితే మళ్ళీ చెప్తున్నాను, పొరపాటున వాడు మా మీద గనక కేసు పెడితే మేము కూడా గవర్నమెంట్ వారికి ఒక అర్జీ షీట్ పెడతాం. అదేంటో తెలుసా? మావయ్య అవును, నువ్వు విన్నది కరెక్టే చిట్టమ్మా. వాడు గనక మా మీద కేసు పెట్టాడో లతకి నా కొడుకు విడాకులు ఇవ్వడం ఖాయం. మావయ్య అంత దూరం ఆలోచించకండి. మావయ్య మీ మీద కేసెట్టాడు. నేను ఇట నేను బాబా పద. రే పీరాజు, అమ్మా, మనం పెట్టిన చిచ్చు రగిలిందంటావా? రగలటం, వాళ్ళ గుండె పగలటం అన్నీ అయిపోయి ఉంటాయమ్మా. మరి ఇల్లేంట్రా ఇంత నిశ్శబ్దంగా ఉంది? తుఫాను చేల్చాక మిగిలేది నీ శబ్దమే కదమ్మా. నిజమే రోయ్. రామా. బాబాయ్ బాబాయ్ నువ్వు ఆవేశపడదు బాబాయ్. అమ్మా అమ్మ అమ్మ, ఆ వీరనారాయణ వచ్చేస్తున్నాడు. పదండి దాక్కుందాం. ఏడ్చెత్తున్నావు బాబాయ్. నీ చేతులతో నువ్వెళ్ళతో జీవితాన్ని నాశనం చేయాలని కంకణ కట్టుకున్నావేంటి? చిట్టమ్మా, నా అన్న కూతురు జీవితాన్ని నేనెలా నాశనం చేస్తాను? మరి నువ్వు చేస్తున్నదేంట్రా? నువ్వెవరి మీద కేసు పెట్టాలనుకుంటున్నావో తెలుసా? నీ ఇంటి అల్లుడి మీదరా. అమ్మా, వాడెప్పటికీ నా ఇంటల్లుడు కాడు, అది గుర్తుంచుకో. ఎందుకు అన్నాడు బాబాయ్? నువ్వు అవునన్నా కాదన్నా మానసదేవి నీ సొంత చెల్లెలు. అలాంటప్పుడు మావయ్య పరాయివాడు ఎలా అవుతాడు? ముమ్మాటికి ఆయన మీ ఇంటి అల్లుడే అవుతాడు. పలానా వీరనారాయణ తన సొంత బావ మీద కేసెట్టాడంటే తన మేనల్లుణ్ణి ఇంటల్లుణ్ణి జైలు కంపించాడని కాకినాడ మొత్తం కథలుగా చెప్పుకుంటే పోయే పరువు ఎవరిది బాబాయ్? అవును సార్, ఇప్పటిదాకా మీ రెండు కుటుంబాల మధ్య వివాదాలు మీకు మాత్రమే తెలుసు. మీరు గనక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే మీ మధ్య ఉన్న వివాదాలు ఈ రాష్ట్రం అంతా తెలుస్తాయి. అదే జరిగితే మీ పరువేం కావాలి, మీ అన్నగారి పరువేం కావాలి? అవును బాబాయ్, నీ వల్ల నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదు. అమ్మలత, ఈ బాబాయ్ నీకు చెడు చేస్తాడా? ఈ బాబాయ్ వల్ల నీకు అన్యాయం జరుగుతుందా? బాబాయ్ నీ మనసు ఎండికొండ బాబాయ్. అందుకే నీ కిట్టం లేనింటికి లత కోడలైందని తెలుసు కూడా తనని మనస్ఫూర్తిగా క్షమించావు. నీ అన్న కూతురిగా అంగీకరించావు. అందుకే మావయ్యతో గొడవటానికి వచ్చావు, అవునా కాదా? నేను గొడవ పడుతుంది నువ్వు మా అమ్మని అడ్డు పెట్టుకున్నందుకు. అంతేకాని లత మీద ప్రేమతో కాదు.
ఎందుకురా గుండెల్లో ప్రేమని గొంతులోనే దాచేయాలని చూస్తావు? నువ్వు పైకి చెప్పినా చెప్పకపోయినా లతంటే నీకు ప్రేమ ఉంది కాబట్టి ఆవేశంలో ఊగిపోయావు, కోపంతో రగిలిపోయావు. ఏది ఏమైనా చేతనైతే దానికి సాయం చేయి, అంతే తప్ప అన్యాయం మాత్రం చేయకురా. నా వల్లెప్పుడు అన్యాయం జరగదమ్మా. పదమ్మా, స్టేషన్కి వెళ్దాం. బాబాయ్ ఆగు బాబాయ్, నేను చెప్పేది వినండి బాబాయ్. ఎందుకంటే ఆలోచిస్తున్నావు నువ్వు?